హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తొంభైలు మీరు చూసే ఉంటారు. ఈరోజు రెసిపీ వచ్చి మ్యాగీ అండి. మ్యాగీ ఇంట్లోనే సింపుల్గా ఒక 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో ఎలా చేసుకోవచ్చో మీకు ఈరోజు చేసి చూపిస్తాను. రండి, సింపుల్గా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఇంటికాడ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. రండి, మీకు చేసి చూపిస్తాను. ముందు మ్యాగీకి మనకి కావాల్సిన వస్తువులండి: ఉల్లిపాయలు, క్యారెట్, ఒక టమాటీ, కరివేపాకు, కొత్తిమీర అండి. ఒక పెద్ద ఉల్లిపాయ, పెద్ద క్యారెట్, ఒక పెద్ద టమాటా ఒక్కొక్కటి సరిపోద్దండి. ఇదిగోండి, మ్యాగీ నేను 70 గ్రామ్ తీసుకున్నాను ప్యాకెట్. పెద్ద ప్యాకెట్ అండి ఇది. నేను మొత్తం చేసేస్తున్నాను. ఇది నాకు 4 కావాలి. చూడండి, ఇది చూడండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఈ మ్యాగీ నాకు ఇంచుమించు 6 పీసులు వచ్చాయి. ఇవి ఇదిగోండి, 6 వచ్చాయి పీసులు. ఇలాగా ఈ 6 నేను చేసేస్తున్నాను. రండి, మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ తీసుకోండి. ప్యాన్ కొంచెం వేడెక్కాక ఒక 150 గ్రాములు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కరివేపాకు వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిందండి. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి ఉంచుకున్నారు కదా, ఆ ఆనియన్ ఒకటి వేసేయండి. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకున్నాను, పెద్ద క్యారెట్ కట్ చేసి ఒక వేసుకుంటున్నాను. ఇదిగోండి, బాగా వేపండి. ఒక 3 నిమిషాలు వేపండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, అలాగా 3 నిమిషాలు సరిపోతుంది. ఇదిగోండి, వేపండి అలాగా. ఇప్పుడు 3 నిమిషాలు వేగాక ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకోండి, కట్ చేసి వేసుకోండి. నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద టమాటా ఒకటి. ఇదిగోండి, వేసుకుంటున్నాను. ఇప్పుడు అలా కలపండి, ఒక 3 నిమిషాలు కలపండి. ఒక 3 నిమిషాలు కలిపి ఇప్పుడు దాన్ని మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టి 3 నిమిషాలు దాన్ని అలాగా వదిలేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి కలుపుకోండి, ఇలా మాడిపోతుంది. ఇలా కలపండి ఒకసారి. ఇగో టమాటా మగ్గేయండి. ఇలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూసుకోండి, మీకు ఎంతకాలం అంత వేసుకోండి సాల్ట్. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, ఒక సర్వీస్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం, మిర్చి పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే కాబట్టి మీరు ఎక్కువ వేసుకోండి. కొంచెం ఒక 2 నిమిషాలు కలపండి. అలాగా 2 నిమిషాలు వేగాక ఆ 70 గ్రామ్ మ్యాగీకి నాకు 3/4 లీటర్ వాటర్ పట్టిందండి. 1/2 లీటర్ మీద 1/4 లీటర్ వేసుకున్నాను. ఇంచుమించు మొత్తం 3/4 లీటర్ అండి. మీరు పర్ఫెక్ట్గా వస్తుంది. 3/4 లీటర్ వేసి సరిపోతుందండి. వాటర్ ఎక్కువ వేసుకొని మీకు వాటర్గా అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది మ్యాగీ. అలాగే తక్కువ వేసుకొని మీకు మ్యాగీ బాయిల్ అవుతుందండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్లకు వేసుకోండి, ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వదిలేయండి, అలాగే విడిచిపెట్టండి. చూడండి, 5 నిమిషాలు అయిపోయింది. చూడండి, అలాగా బాయిల్ అయిపోయింది. మొత్తం వాటర్ మొత్తం అలా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మరి మ్యాగీ వేసుకోండి. నేను మొత్తం 70 గ్రాములు మ్యాగీ కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి, అలా 6 పీసులు వచ్చాయి. అలాగా నేను మొత్తం 6 పీసులు అలా వేసుకుంటున్నాను. ఇలాగ ఒక్కొక్కటి వేసుకోండి. అలాగా ప్లేస్ లేకపోతే అలా కట్ చేసుకోండి. అలా వేయండి. మీకు వాటర్లో ములగాలి అవి. ఇవ్వండి, నేను కట్ చేసుకుంటున్నాను. అలాగా నేను మొత్తం వేసేస్తున్నాను. నాకు 4 కావాలి. అది వస్తుంది, 4 సరిపోతుంది. అలాగా మొత్తం వేసాక మెల్లి కలపండి. ఇలాగ నొక్కుతూ కలుపుకోండి. అలాగా ఒక 3 నిమిషాలు మీకు రెడీ అయిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి నేను చెప్తాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి. అలా నొక్కండి, నొక్కి అలా కలపండి. అలా తిరగ వేయండి. అలా వాటర్లో నొక్కండి.
ఇలా మొత్తం చూడండి, అలాగ మీకు విడిపోతుంది. వాటర్ కూడా అలా పీల్చేస్తుంది చూడండి. 3 నిమిషాలు మీకు రెడీ అయిపోతుంది మ్యాగీ. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సపోర్ట్ చేయండి నాకు. చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. చూడండి, అలా నొక్కండి. అలా నొక్కి కలపండి. అలాగా ఒక 3 నిమిషాలు రెడీ అయిపోతుందండి. చూడండి, అలా బాయిల్ అవుతుంది. ఇప్పుడే మీరు మ్యాగీ వాడు మీకు మసాలా వేస్తాడు కదా, ఆ మసాలా వేసుకోండి. నేనైతే 4 ప్యాకెట్లు వేసుకున్నాను. మీకు స్పైసీ కావాలంటే ఒక 5 ప్యాకెట్లు వేసుకోండి, సరిపోతుంది. ఆ మసాలా పౌడర్ మొత్తం వేసుకొని ఇప్పుడు కలుపుకోండి లైట్గా. అలా మిక్స్ చేయండి. అలాగా చూడండి, అలా మీకు వాటర్ చూడండి అలాగ వెంకిపోతుంది, చూసారా? ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు. ఒక 2 నిమిషాలు రెడీ అయిపోతుంది. అలా కలుపుకోండి, కింద మీద కలపండి. అలాగా ఇలా బాగా మిక్స్ చేయండి. నేను చెప్పాడు మీరు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది. బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారండి. ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది పిల్లలకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి కలపండి. అయిపోయి దగ్గరికి వస్తుందండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఆ మ్యాగీకి వస్తుంది. థ్యాంక్ యూ. టేస్ట్ కూడా బాగుంటుంది.